హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. రేపు మనకి పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమిని ఏంటంటే చైత్ర పౌర్ణమి అంటారు. రేపు మీరు గుర్తుపెట్టుకొని ఒక్క నిమ్మకాయతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేశారంటే మీరు ఇష్టపడేవారు కానీ మీరు ప్రేమించే వాళ్ళు పక్కన పెట్టినా, లేకపోతే భార్యాభర్తల మధ్య ఏమైనా తరచుగా గొడవలు జరిగి ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా దూరమైన వాళ్ళ దగ్గర అవ్వటం కోసము డబ్బు పరంగా కూడా మీరు ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే రేపు అద్భుతంగా ఫలితం అనేది వస్తుందన్నమాట. ఎందుకు అనంటే పరిహారాలు చేసే వాళ్ళందరూ కూడా అమావాస్య కోసము అలాగే పౌర్ణమి కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా మనకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వెంటనే వస్తుంది. విడి రోజుల్లో చేసే వాటికి రాదని కాదు, కాకపోతే కొంచెం లేటుగా వస్తుంది అనమాట. విడి రోజుల్లో ఈ అమావాస్య పౌర్ణమి తిథుల్లో ఏంటంటే వెంటనే వచ్చింది అనమాట. కాబట్టి రేపు మీరు ఉదయం కానీ లేకపోతే ఎక్కువ శాతం సాయంత్రం సంధ్యా సమయంలో చేయడానికి ప్రయత్నించండి. అట్లా చేస్తే మీకు ఇంకా త్వరగా ఫలితం అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే సాయంత్రం సమయంలో మనకి ఆ గడియలు కానీ ఆ టైంలో కొన్ని గడియలు కొన్ని క్షణాలు వెంటనే మనకి రిజల్ట్ రావటానికి, అంటే దేవతలు సంచరించే సమయం అంటారు. ఆ టైంలో మనకు వెంటనే రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. కాబట్టి సాయంత్రం చేయడానికి మీరు ప్రయత్నించండి. దీనికి వచ్చేటప్పటికి కొన్ని నియమాలతోటి మనం ఈ పరిహారం చేసుకుంటే మనకు త్వరగా రిజల్ట్ అనేది వచ్చింది. ఎందుకంటే రేపు పౌర్ణమి, అలాగే దీన్ని ఏంటంటే చైత్ర పౌర్ణమి అని కూడా అంటారు. అంటే ఎక్కువగా ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటూ ఉంటారు. మామూలుగా పౌర్ణమి అంటే మనకి లక్ష్మీదేవికి ఇష్టం, లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ చైత్ర పౌర్ణమి అంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవటం వల్ల మనకు శనివారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి మనకు చాలా మంచిదన్నమాట. కాబట్టి మీరు కూడా ఏదన్నా సమస్యలు కానీ ఏదన్నా ఇబ్బందులు కానీ ఇట్లా వాళ్ళు ఇష్టపడే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ సరిగ్గా కుదరట్లేదు, పదే పదే వాళ్ళే గుర్తొస్తున్నారు, మాకు మానసికంగా చాలా బాధగా ఉంటుంది, అంటే అసలు ఇప్పుడు వాళ్ళు వస్తే మన జీవితంలోకి రావాలి, లేకపోతే వాళ్ళని మనకు మర్చిపోవాలి, వాళ్ళని మర్చిపోగలిగినటువంటి శక్తిని అన్న మాకు ఇవ్వు దేవుడా. అంతేగాని ప్రతిసారి మేమేమి పని పాట లేకుండా ఇట్లాగా ఖాళీగా ఉండి వాళ్ళ ఆలోచనలోనే బతికితే మా లైఫ్ అనేది అంటే ఒక్కొక్కసారి మనకు కూడా అనిపించింది, ఏంటి ఈ లైఫ్ ఏంటి మనం ఎంత వేస్ట్ చేసుకుంటున్నాము అని చెప్పేసి బాధేసిద్ది. ఎప్పుడైనా సరే చదువుకునే టైంలో చదువుకోవాలి, ఏదన్నా సంపాదించుకునే టైంలో సంపాదించుకోవాలి. అట్లా కాకుండా తరచూ వాళ్ళ ఆలోచనలతోనే ఇది అవ్వాలి అని అంటే అది కరెక్ట్ పద్ధతి అనేది కాదు. మన లైఫ్లోకి రావాలని రాసి పెట్టుంటే వాళ్ళు ఎక్కడున్నా సరే వస్తారు. వాళ్ళకి అసలు ప్రేమే లేదు, వాళ్ళు ఏదో టైం పాస్ వాళ్ళు అసలుకి మంచి చెడు తెలియని మనుషులు, అసలు మనసే లేని మనుషులు, వాళ్ళకి అసలు ప్రేమ అంటే ఏందో తెలియదు. ఏదో అంతకు ముందర వాళ్ళకి ఏదో మాట్లాడాలనిపించింది, మాట్లాడారు, ఇప్పుడు బోరు కొట్టేసింది, వదిలేశారు అని చెప్పి అలాంటి వాళ్ళ కోసం కూడా మనం బాధపడితే ఏంటంటే మనకు కూడా విలువ లేకుండా అనేది పోయిద్ది అనమాట. కాబట్టి జీవితంలో ఎంతసేపటికి పట్టుకోవటమే కాదు, వదిలేయటం కూడా గొప్ప అనమాట. కొన్ని సందర్భాలప్పుడు వదిలేయగలగాలి. అట్లా మీకు ఏమైనా సమస్యలు ఉంటే అట్లా చక్కగా ఆంజనేయ స్వామికి పూజ చేసుకోండి. పూజ చేసుకుంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో ఉంటే వెళ్ళి దండం పెట్టుకుంటే మీకు ఆ మానసిక ధైర్యము, మానసికమైనటువంటి ప్రశాంతత కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కువగా జనము సాడీలు చెప్పుకోవటము, మీ ఇద్దరి మధ్య ఏదన్నా గొడవలు పెట్టడము, డబ్బు పరంగా ఏది సంపాదించాలని అనిపించకపోవటము, ఏ పని మీద శ్రద్ధ లేకపోవటం, ఇవన్నీ ఏంటంటే కొన్ని నకారాత్మక శక్తులు మన చుట్టూతా తిరగటము, గ్రహాల స్థితి అనేది సరిగ్గా లేనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అవన్నిటిని కూడా మనకు తీసేయడానికి చక్కగా ఆంజనేయ స్వామి రేపు పౌర్ణమి, చైత్ర పౌర్ణమి కాబట్టి ఇట్లా చేయండి. ఇలా చేసేసి ఈ నిమ్మకాయ పరిహారం అనేది నియమాలతో చేయాలి. అంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు అనేవి పూర్తి చేసుకొని ఇంటిని కూడా శుభ్రం చేసుకోండి. ముందు ఇల్లును తుడుచుకోండి. ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో కాస్త రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు తుడవండి. ఎందుకంటే మనకి ఇంట్లో కూడా అనుకూలమైనటువంటి వాతావరణాలు లేనప్పుడు ఎప్పుడు కూడా మనకి ఇలా మనశ్శాంతి అనేది ఉండదు. భార్యాభర్తలు అనుకోండి ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. చదువుకునే పిల్లలకి చదువు మీద శ్రద్ధ లేకుండా వాళ్ళతో మాట్లాడటం, అంటే పొద్దుగూకులు ఫోనుల్లో మాట్లాడుకోవటము, ఇట్లా వాళ్లే గుర్తు రావటము, చేయటము, ఇట్లాంటి పనులు ఉంటాయి అన్నమాట. కొంతమందిని మనం చూడండి తెలివిగా ఉంటారు, చదువులు చదువుకుంటారు, ఏదైనా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడాలంటే అదొక టైంలో మాట్లాడేసేసి పక్కన పడేస్తారు. అంతేగాని పిచ్చోళ్ళకి వాళ్ళ గురించి ఆలోచించరు. మాట్లాడితే మాట్లాడతారు, లేకపోతే వదిలేసేస్తారు. అట్లా ఉండాలి. అలా ఉండి లైఫ్లో ఏంటంటే పరిస్థితులకు తగ్గట్టుగా వెళ్ళిపోతూ ఉండాలి.
పిచ్చోళ్ళు ఏంటంటే పదే పదే వాళ్ళ గురించి ఆలోచించుకొని ఇదైపోతూ ఉంటారు. అలా చేయకూడదు. కాబట్టి అలాంటివన్నీ కూడా మీకు అర్థమవుతాయి. వాళ్ళు ముఖ్యంగా నిజంగా మిమ్మల్ని సిన్సియర్గా ఇష్టపడిన వాళ్ళైతే మీ దారికి వస్తారనమాట. అట్లా స్నానం చేసేసి రేపు చైత్ర పౌర్ణమి అంటే ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మీరు ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి. ఆరెంజ్ లేకపోతే ఎరుపు కానీ ఆకుపచ్చ కానీ ఇలాంటివి వేసేసుకోండి. ఎందుకంటే అలా వేసుకోవటం వల్ల మనకు ఆ దేవుడి ఆశీర్వాదం అనేది అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం పుష్కలంగా ఉంటుందన్నమాట. అట్లా వేసేసుకొని ఇంట్లో మాత్రం నాన్ వెజ్ అనేది వండకూడదు, తినకూడదు. కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్ తోటి సమానం. ఎందుకంటే అది ఏ చెట్టుకు కాయట్లేదు కాబట్టి కోడిగుడ్డు కూడా తినకూడదు. ఇంకా వచ్చేటప్పటికి కొన్ని రకాల కూరగాయలు అంటే గుమ్మడికాయ వచ్చేసి దొండకాయలు ఇలాంటివి పొరపాటును కూడా తినకూడదు. రేపు ప్రత్యేకంగా పౌర్ణమి కాబట్టి అలాంటివి వండకూడదు, తినకూడదు. ఇలాంటి నియమాలు పాటించేసుకోండి. తర్వాత ఇంట్లో కూడా కాస్త పసుపు నీళ్ళు చల్లుకోండి. ఇంట్లో రాళ్ళ ఉప్పు వేసి ఎందుకు తొడవమన్నానంటే కొన్ని జనాలకి ఏంటంటే దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మీ ఇద్దరి మధ్య ఎప్పుడు చిచ్చులు పెడదామా, ఎప్పుడు గొడవలు పెడదామా, మిమ్మల్ని ఎంతమంది విడదీద్దామని చూశారు, అసలు మీ వెనక ఏం జరిగిందో తెలియదు కదా. కాబట్టి అలాంటివి ఏదన్నా దోషాలు ఉన్నా కూడా మనం ఇంట్లో కూడా మనకింటి వాతావరణం కూడా అనుకూలించాలి. కాబట్టి ఇంట్లో ఏదన్నా నకారాత్మక శక్తులు ఉంటే పోవటానికి ఆ రాళ్ళ ఉప్పు వేసి తుడిస్తే ఆ మురికి రూపంలో చెడంతా బయటికి వెళ్ళిపోయింది, బయట పోసినప్పుడు ఆ నీళ్లు. అలాగే ఇంటి పరంగా కూడా పసుపు నీళ్ళు చల్లుకుంటే ఏదైనా దోషాలున్నా కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇక అట్లా చేసేసి మీరు ఇక ఈ నిమ్మకాయ తీసుకోవాలి. నిమ్మకాయ గురించి చెప్పేది ఏమి లేదు. నిమ్మకాయ పరిహారాలకు పెట్టింది పేరు. నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది. ఒక్క నిమ్మకాయ ఏంటంటే మానవుడి యొక్క తలరాతనే మార్చగలిగినటువంటి శక్తి నిమ్మకాయకు ఉంది. నిమ్మకాయ మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక వరం. అంటే నిమ్మ చెట్టు కూడా మనకు దేవతా వృక్షం అనమాట. కాబట్టి అలాంటి నిమ్మకాయతో చేసే పరిహారము చక్కగా మనకు ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ఎంత ఒక 5 రూపాయలు పెట్టుకుంటే నిమ్మకాయ వచ్చింది. కాబట్టి ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా డబ్బు కోసమైనా కూడా మీరు చేసేసుకోవచ్చు అనమాట. నిమ్మకాయ మీద వచ్చేటప్పటికి ఎటువంటి ఘాట్లు కానీ మచ్చలు కానీ అంటే ఏదన్నా గీతలు లాంటివి కానీ ఇట్లా ఉండకూడదు. నిమ్మకాయ వచ్చేటప్పటికి ఫ్రెష్గా ఉండాలి. మీకు చెట్టు ఉందనుకోండి, నిమ్మ చెట్టుకి వెళ్ళి చక్కగా దండం పెట్టుకొని మీ సంకల్పం అంటే తీరాలి అంటే ఇట్లా మాకు వాళ్ళు ఫోన్ చేయాలి, మా దారికి రావాలని చెప్పేసుకొని దండం పెట్టుకొని నిమ్మకాయ కోసేసుకోండి. లేదు మేము బయట నుంచి తెచ్చుకోవాలని అనుకుంటే నిమ్మకాయని మాత్రం శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసేసుకొని తర్వాత ఈ పరిహారం ఎట్లా చేయాలి అనేది చూసే ముందు ఒక్కసారి ఇది వినండి. కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి, నాగదోషము, మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించినా, ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గురువు గారి నెంబర్కి అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువు గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేటప్పటికి 8328334329. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇట్లాగా ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఇంకా నిమ్మకాయని తీసుకొని మనము చక్కగా ఇక్కడ చూపించినట్లుగా 4 భాగాలుగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చక్కగా వివరంగా చూపించాను. 4 భాగాలుగా నిలువుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 పువ్వు ఉన్నటువంటి లవంగాలు తీసుకోవాలి. లవంగాలు ఏంటంటే మనకు పరిహారాలకు పెట్టింది పేరు. లవంగాలు మన కష్టాన్ని, సమస్యని తీసేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి పువ్వు ఉన్నటువంటి 2 లవంగాలు తీసుకోండి. అలాగే ఈ నిమ్మకాయని నిలువుగానే కట్ చేయాలి, అడ్డంగా కట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అలా కట్ చేసిన తర్వాత ఇక దీంట్లో వచ్చేటప్పటికి కాస్తంత పసుపు, కుంకుమ మనం ఆ నిమ్మకాయలో ఇందా చూపించినట్లుగా పెట్టుకోవాలి లోపలికి. అట్లా పెట్టేసుకొని ఈ 2 పువ్వు ఉన్నటువంటి లవంగాలు ఇట్లా ఈ పైన గుచ్చేసేసేయాలి. ఇట్లా గుచ్చేసినప్పుడు మనకేంటంటే ఈ నిమ్మకాయ లోపల అంటే పసుపు కుంకుమలు మనకి దోషానికి, దిష్టి తీసేయటానికి, అలాగే చెడును తీసేసి మనకు మంచిని ఇవ్వటానికి పసుపు కుంకుమలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి ఆ పసుపు కుంకుమలు అలాగే లవంగాలను కూడా అందులో పెట్టేసేసి ఇప్పుడు మీరు ఈ నిమ్మకాయ పట్టుకొని మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలి. మగవారైతే కుడి చేతిలో, ఆడవారైతే ఎడమ చేతిలో పట్టుకొని ఇట్లా మేము ప్రేమించిన అబ్బాయి వాళ్ళ పేరు మనసులో తలుచుకొని ఆ అబ్బాయి నాకు ఫోన్ చేయాలి, నా మాట వినాలి, నా సొంతం అవ్వాలి. లేదా అబ్బాయి అనుకోండి, ఆ అమ్మాయి నా మాట వినాలి, గతంలో లాగా మేము ప్రేమగా ఉండాలి, మా వల్ల కూడా ఏదన్నా పొరపాట్లు ఉంటే మేము సరి చేసుకుంటాము. అలాగే డబ్బు కోసం అనుకోండి, డబ్బు మాకు బాగా కలిసి రావాలి, అమ్మ లక్ష్మీదేవి మమ్మల్ని ఆశీర్వదించు, మాకు బాగా కలిసి వచ్చేలా చెయ్యి, మేము సంపాదన పరంగా బాగా ఎదగాలి అని మీకు
ఏ కోరిక అయితే ఉంటో ఆ కోరిక చెప్పుకోండి. కొంతమంది అప్పులతో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, అప్పులు కూడా తీరాలి, ఇట్లా ఏదైనా సరే చెప్పేసుకోండి. భార్యాభర్తల మధ్య సఖ్యత కుదరాలి అని చెప్పుకొని ఇక మీరేం చేస్తారంటే ఈ నిమ్మకాయని పట్టుకొని మీ ఇంట్లో ప్రతి రూమ్లో కూడా తిరగండి. ఎందుకంటే ఇంట్లో ఎందుకు తిరగమంటున్నాను అని అంటే, ఫస్ట్ మనకి పరిస్థితులు సరిగ్గా అనుకూలంగా లేకపోవటానికి కారణం సగం ఇల్లు కూడా అవుతుంది. ఇంట్లో దోషాలు సరిగ్గా అంటే వాస్తు దోషాలు ఉన్నప్పుడు, సరిగ్గా మనకి ఇంటి పరంగా కలిసి రానప్పుడు కొంతమందికి చూడండి ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, ఆడవాళ్ళకు గొడవలు, మగవాళ్ళకు గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినరు. అసలు ఎప్పుడు కూడా ఇంట్లో ఏంటంటే ఒక నరకంలాగా ఉంటుంది అనమాట. అలాంటి ఇళ్లలో ఎప్పుడు కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే ఇంటిని మనకి సాధ్యమైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవాలి. కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే ఎలా పడితే అలా ఉంచడం వల్ల ఇంట్లో నెగిటివిటీ ఎక్కువ క్రియేట్ అయ్యింది. అలాగే మీకు ఇష్టమైన మీకు మధ్య ఏ సమస్య ఉందో, ఏ గ్రహాల్లో దోషాలు అనేవి సరిగ్గా అనుకూలించక ఇట్లా జరుగుతుందో, మనకు గురువు అనుగ్రహం కూడా జాతకంలో ఎప్పుడు కూడా పుష్కలంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకంతా కూడా సరి అయ్యిద్ది అనమాట. కాబట్టి జాతకంలో మనకు గురు బలం సరిగ్గా ఉండటానికి, ఏదన్నా దోషాలు ఉన్నా పోవటానికి ముందు ఇంటి పరంగా మొత్తం ఇంట్లో చూపించండి. నిమ్మకాయని తిప్పండి. ఇంట్లో ఉన్నటువంటి చెడు పోవాలి, నకారాత్మక శక్తులు పోవాలి. పౌర్ణమి రోజు కాబట్టి ప్రత్యేకంగా అట్లా తిప్పేసేసి తర్వాత మీరు ఇదే నిమ్మకాయని ఏం చేస్తారంటే మీ ఇంటి గుమ్మానికి బయట వైపు ఒక ఆకు, అంటే ఇక్కడ తమలపాకు మీద ఈ నిమ్మకాయని పెట్టేసేసేయండి. ఏది ఇంటి గుమ్మానికి ఎడమ వైపున పెట్టాలి. అలా పెట్టేసేసి రాత్రి మొత్తం ఇంకంతే వదిలేసేసేయండి. ఫస్ట్ ఇంట్లో తిప్పి తర్వాత ఇంటి గుమ్మం కాడ బయట పెట్టేసేసేయండి. అలా పెట్టేసేసి ఇక రాత్రి అంతా ఉంచేసేయండి. ఇలా ఉంచడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ఏదన్నా కాస్తో కూస్తో చెడుని, అలాగే మన ఇంటి చుట్టూతో ఉన్న ఏదైనా చెడుని రాకుండా ఉండటానికి, మనకి చెడు అనేది ఎప్పుడు ప్రవేశించకుండా మనలో కూడా ఏదైనా దోషాలు ఉన్నా కూడా తీసేయడానికి ఈ రాత్రి అంతా కూడా ఇది చాలా శక్తివంతంలాగా మొత్తాన్ని కూడా గ్రహించేసిద్ది అనమాట. అలా ఉంచేసేయాలి. ఇక మరుసటి రోజు ఉదయాన్న ఈ నిమ్మకాయని తీసుకెళ్ళి ఎవ్వరు తొక్కని చోట, అక్కడన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ ఎడన్నా పారే నీళ్ళల్లో కానీ విసిరేసేసేయాలి. అట్లా చేసేసి కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. ఇలా చేయటం వల్ల ఏంటి అని అంటే మీరు ఏదైతే అనుకున్నారో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఇష్టమైన వాళ్ళు ఫోన్ చేయటము, డబ్బు పరంగా కలిసి రావటం, ఇట్లా మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య అనేది క్లియర్ అయిపోయి మీకు బాగా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మీరేం చేస్తారంటే ఈ ఎడం వైపు పెడతారు కదా, తమలపాకు మీద కొంచెం ఉప్పు వేసి, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళ ఉప్పు వేసి ఈ నిమ్మకాయ పెట్టండి. అట్లా పెట్టడం వల్ల ఇంకా మనకు శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. ఉప్పు గురించి మనకు తెలిసినటువంటి విషయమే. ఉప్పు చాలా శక్తివంతమైనది. ఉప్పు పరిహారానికి పెట్టింది పేరు అనమాట. సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి రూపం ఉప్పుతో మనం ఎలాంటి పరిహారం చేసినా అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా ఈ పౌర్ణమి రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేసుకొని తిరుగులేని ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. 5 రూపాయలతో మన సమస్యలన్నీ పోతాయి. చక్కగా ఇలా చేసేసుకోండి. అర్థమైంది కదా ఏం చేయాలేంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.